హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రతిభ. వెల్కమ్ టు కేఎస్పి ముచ్చట్లు. ఈరోజు మన ముచ్చట ఏంటి అంటే, నేను మా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆన్లైన్లో శారీ ఆర్డర్ పెట్టుకున్నానండి. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ వచ్చింది. నేను ఇది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. క్రిస్టియన్స్కి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ చాలా పెద్ద పండుగలు. నేను వాటి కోసం 2 సారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ అనేది రెడ్ కలర్ అంచు వచ్చి గ్రీన్ కలర్లో శారీ వచ్చింది. మొత్తం షైనింగ్ వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది. ఇక్కడ లోపల బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో వచ్చింది. ఈ వీడియోలో ఇంకొక శారీది కూడా అన్బాక్సింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఒకటేసారి నా శారీస్ అండ్ అత్తమ్మ శారీస్, పిల్లల డ్రెస్సెస్ అన్నీ ఒకటేసారి ఆర్డర్ పెట్టుకున్నాను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. పండగ అంటే ఉన్నంతలో తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ గ్రాండ్గా కనిపించాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే సింపుల్గా తీసుకున్నాను. అందుకే శారీ చాలా బాగుంది. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. క్వాలిటీ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీకు కావాలంటే ఒకసారి మీషోలో చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్ లెక్క తీసుకొని చెక్ చేయండి. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. గ్రీన్ కలర్ దానికి పెద్ద ఫ్లవర్స్ లెక్క వచ్చి రెడ్ కలర్ అంచు చాలా బాగుంది. కొంతమందికి క్రిస్మస్ అంటే ఏముంటుంది, నార్మల్గా క్రిస్మస్ రోజే రెడీ అయ్యి వెళ్తారు అని అనుకుంటారు. కానీ చాలా ఉంటాయి క్రిస్మస్లో. అవన్నీ మీకు నేను చెప్తాను ఈ వీడియోస్లో. ఈ మంత్ మొత్తం చాలా కష్టపడతారు. పిల్లలు పెద్దలు అందరు కలిసి ఈ చలిలో తిరుగుతూ ఉంటారు. 1 డే సెలబ్రేషన్ కాదండి, 1 మంత్ సెలబ్రేషన్ క్రిస్మస్ అంటే. ఇది ఇంకో శారీ అండి. ఇది కూడా నేను మీషో నుండే ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. శారీ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ ఏమో బార్డర్ వచ్చింది. ఇది పెద్ద బార్డర్తో వచ్చింది. శారీ మొత్తం అయితే గోల్డెన్ కలర్లో వచ్చి దానిపైన చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చి వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. ఈ శారీ కూడా కొంచెం కూడా డ్యామేజ్ లేదు. చాలా బాగుంది. చూడ్డానికి షైనింగ్తో ఉంది. చాలా మెరుస్తుంది దూరం నుంచి చూస్తే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంతమంది పండగ వచ్చిందంటే చాలా మనీ వేస్ట్ చేసుకుంటారు. అలా మనీ వేస్ట్ చేయకుండా లేని వాళ్ళకు ఇంత సహాయం చేస్తే చాలా బాగుంటుంది. దేవుడు కూడా అలానే చెప్తాడండి. లేని వాళ్ళకు సహాయం చేయండి, బీద వాళ్ళకు ఇస్తే నాకు ఇచ్చినట్టు అని ఎంతో బాగా మాకు బైబిల్లో వాక్యంలో ఉంటుందండి. అందుకే నేను కూడా ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా సింపుల్గా తీసుకున్నాను. నేను మీకు ఈ వీడియోస్లో చెప్తానన్నాను కదా, క్రిస్మస్ మొత్తం ఏం చేస్తాం అనేది, ఈ మంత్ అంతా ఏం చేస్తాం అనేది అన్నీ చెప్తానండి చక్కగా. క్రిస్టియన్స్ అంటే ఒక కుటుంబంలాగా కలిసి ఉంటారండి అందరూ. ఒక సంఘం అంటే చాలా పేరు మర్యాదలు ఉంటాయి అందరికీ. అందరూ చాలా కలుపుగోలుగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకుంటారండి. పనులలో కానీ అన్నింటిలో చాలా బాగా హెల్ప్ చేసుకుంటారు. చర్చి కోసం చాలా కష్టపడతారు. చర్చికి కూడా అందరూ వాళ్ళకు తోచినంత సహాయం చేయాలనే చూస్తారు ఎవరైనా. అంటే లేని వాళ్ళకు కూడా చాలా బాగా సహాయం చేస్తారు. వాళ్ళకు ఉన్నంతలో చేయాలనే చూస్తారు. పండగ అంటే వాళ్ళే ఖర్చు పెట్టుకోవడం కాదు, పేదవాళ్ళకు కూడా చాలా బాగా ఖర్చు పెడతారండి.